కడప జిల్లా కేంద్రంలో డీఈఓ నోటీసుల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఇక అపార్ నమోదు చేయని 500కు పైగా పాఠశాలలకు డీఈఓ నోటీసులు చేశారు. ఇక అపార్ నమోదు చేసిన సాంకేతిక సమస్య వల్ల అవ్వటం లేదని, దానికి మేమెలా బాధ్యులవుతామని కూడా ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. అపార్ పూర్తి కాకపోతే విద్యార్థులకు సంబంధించిన అమ్మఒడి వంటి సంక్షేమ పథకాల అమలు కావని డీఈఓ స్పష్టం చేశారు. అపార్ నమోదు కాకపోవడంతో బోధనేతర సిబ్బందికి కూడా డీఈఓ వేతనాలు నిలిపివేశారు. దీంతో నోటీసుల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. అయితే డీఈఓ వ్యవహార శైలిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లుగా ఉపాధ్యాయ సంఘాల నేతలు తెలిపారు. రాష్ట్రంలో ప్రాథమికోన్నత పాఠశాలలో చదివే విద్యార్థుల యొక్క వివరాలను నమోదు చేయాలని చెప్పి, అంతేకాకుండా వారి పిల్లలకు సంబంధించిన ఆధార్ నెంబరు, వారికి సంబంధించిన జన్మ తేదీలను అన్నింటిని కూడా సక్రమంగా నమోదు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆపార్ అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. దాదాపు నెల రోజుల క్రితం నుంచి ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇప్పటికి అన్ని పాఠశాలలు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 75 నుంచి 80% వరకు పూర్తి కావడం జరిగింది. మరో 20% పెండింగ్లో ఉంది. ఈ పెండింగ్లో ఉండే దానికి కారణము దాదాపు ప్రధాన ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పి కడప డీఈఓ గారు నిన్న 829 మంది ప్రధాన ఉపాధ్యాయులకు వారిపైన చర్యలు ఎందుకు తీసుకోకూడదని చెప్పి సోకాదు నోటీసులు ఇవ్వాలని చెప్పి అందరికీ కూడా నోటీసులు తయారు చేయడం జరిగింది. కానీ ఇక్కడ ప్రధానమైన సమస్య, పిల్లల దగ్గర ఉన్న సమాచారం అంతా కూడా వాళ్ళ తల్లిదండ్రులు పిల్లల యొక్క సమాచారాన్ని వాళ్ళు ఏ పాఠశాలలో చదువుతున్నారో ఆ పాఠశాల అధ్యాపకులు ఉపాధ్యాయులకు ఇవ్వడం జరిగింది. వాటిని నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా విద్యాశాఖ అధికారులు కూడా విపరీతమైన పని ఒత్తిడి పెట్టినందువలన చదువుకుంటూ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి సామరస్యపూర్వకంగా ఒక ప్రశాంత వాతావరణంలో వాళ్ళందరితో ఒకవైపు చదువు చెప్పాలా, మిగతా అనేక ఇతరత్ర పనులు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని కూడా సజావుగా చేయించుకోవాలి. అంతేకాకుండా ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డ పేరు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత విద్యాశాఖ అధికారులపై ఉందని చెప్పి కూడా